బీజేపీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు రాష్ట్రం, దేశం, ప్రపంచం దృష్టి ఆకర్షించిందని వ్యాఖ్యానించారు. అయితే ఇది అభివృద్ధి లేదా మంచి పాలన వల్ల కాకుండా ఆయన నడిపిన స్కాముల కారణంగా జరిగిందని ఆరోపించారు. ఆయన పేర్కొన్న దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి స్కామ్లపై ప్రత్యేక మినిస్ట్రీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల సంపదను దోచుకుని ఆర్థిక భద్రతను దిగజార్చిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి పేరును ప్రతి న్యూస్ పేపర్ కూడా కోడై కూస్తోంది అని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ దేనికైనా విజన్ ఉండాలని, పాలసీలు అభివృద్ధి దిశగా ఉండాలి అని అన్నారు. 2047 దృష్టికోణాన్ని తెలియజేస్తూ దేశం మరియు రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు వెళ్లాలని, అందుకోసం సమగ్ర దృష్టిని కలిగి ఉండాలని చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రమంతా, ప్రపంచమంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పేరు మొత్తం ప్రపంచమంతటికి తెలిసిపోయింది అధ్యక్ష. ఇప్పటి వరకు ఏదైనా స్కామ్స్ జరిగితే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వారికే పరిమితి అయ్యే పరిస్థితి ఉందని అనుకుంటే ఈయన అసలు గ్లోబల్ లీడర్ అయిపోయారు అధ్యక్ష స్కామ్స్ చేయటంలో. ఇది అన్యాయం కదా అధ్యక్ష. ఒక తెలుగువాడు అయి ఉండి మన మాజీ ముఖ్యమంత్రి పేరు ఎక్కడెక్కడికో ప్రపంచం మొత్తం మీద వెళ్ళిపోతుందంటే ఆఖరికి ఎక్కడన్నా గంజాయి దొరికితే ఆ రూట్స్ అన్ని కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో రూట్స్ వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఇప్పుడు ఏదో పెద్ద స్కామ్ కింద అభియోగాలు ఉండి అమెరికాలో ఉన్న సంస్థ ఒక ఆర్గనైజేషన్ పేరుని ఇంత దారుణం జరిగింది అని చెప్పి వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తే అది నిజమా కాదా అనేది మనకు తెలియదు అధ్యక్ష. కానీ పేరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారా లేదా, ఎందుకంటే ఆయన లేకపోవచ్చు ఇక్కడ, కానీ మాజీ మంత్రివర్యులు కాబట్టి ఆయన పేరుని బదనాం చేస్తున్న వారు ఎవరన్నా ఉన్నారా, నిజమా కాదా అని చెప్పి మనము కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ప్రతి చోట కూడా అన్ని విధాలుగా కూడా ఆఖరికి ఋషికొండ ప్యాలెస్ దాంట్లో కూడా స్కామే. 450 కోట్లు అన్నారు, కానీ అది మాత్రం డెఫినెట్ గా 150 కోట్లు దాంట్లో స్కామ్ ఉంది అధ్యక్ష. అట్లాగే గంగవరం పోర్టు ఉంది దొరకు. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 10.4% షేర్ ఉంది. దాంట్లో ఆ షేర్ కూడా కేవలము 651 కోట్లకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నప్పుడు అధ్యక్ష నా మనసు ఎంతో బాధపడ్డాను అధ్యక్ష. ఎందుకంటే ఆ షేర్ వాల్యూ కనీసం 2000 కోట్లు ఉంటుందని చెప్పి శర్మ గారు రాసిన లెటర్స్ ఇప్పుడు కూడా నాకు గుర్తున్నాయి. కనీసం 1500 కోట్ల రూపాయలు అత్యంత దారుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డబ్బు అధ్యక్ష. అది ఎవరిని అడిగి ఇచ్చారు వీళ్ళు? 651 కోట్లకి ఇచ్చేసి మేము ఆయన అడిగారంటే ఇది ఇచ్చేసారంటే ఏదో ఆర్గనైజేషన్. ఆ పేరేమో బడా పేరు చెప్తే రకరకాల ప్రాబ్లమ్స్. ఏదేమైనా అధ్యక్ష ఇంత విచ్చలవిడిగా దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు దోపిడీకి గురయ్యింది, లేకపోతే డబ్బులు తీసుకున్నారని చెప్పి అభియోగాలు వచ్చినప్పుడు ఏం చేయాలి అధ్యక్ష? డెఫినెట్ గా వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఏమీ లేకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏమీ లేనటువంటి వాళ్ళని తీసుకుని వెళ్ళి 52 రోజులు అరెస్ట్ చేస్తే అధ్యక్ష మనసు క్షోభతోటి అనుభవించాం అధ్యక్ష. ఎందుకంటే వచ్చి పరామర్శిస్తున్నామంటే రకరకాల ఇబ్బందులు మీకు తెలియనే ఉన్నాయి అధ్యక్ష. రాకుండా కూడా మౌనంగా బాధపడిన వ్యక్తుల్లో మేము ఒకళ్ళు ఉన్నాం అధ్యక్ష. మేము ఒక్కళ్ళే కాదు, అందరూ చాలా మంది ఉన్నారు. బయటకు రాలేరు, ఇబ్బందులు, రకరకాల రీజన్స్. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత దారుణంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని దోపిడీ చేసిన మాట వాస్తవం. ఎందుకంటే మనం ఈ 10 రోజుల్లో మనం డిస్కషన్స్ మరి ఎందుకో ఆయన పైన ఇంకా డిస్కషన్స్ చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ డిస్కషన్స్ పూర్తిగా అవ్వలేదనే ఉద్దేశం అధ్యక్ష నాకు. నేను అందుకే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని అట్లాగే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యుల్ని కూడా నేను సభ ద్వారా నేను కోరటం జరిగింది అధ్యక్ష. ఒక మినిస్ట్రీ సెపరేట్ గా ఒక మినిస్ట్రీ పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో జరిగిన స్కామ్స్ పైన ఒక మినిస్ట్రీ పెట్టాలని చెప్పి నేను కోరటం జరిగింది అధ్యక్ష. ఆ మినిస్ట్రీ ఎవరికైనా ఇవ్వచ్చు. నేనేమో
స్వార్థం అటువంటిది ఏమి లేదు అధ్యక్ష. కానీ ఇది ఎట్లా కాదు, హౌ టు డైజెస్ట్ ఇట్. పేపర్లు చూస్తే మీ జగన్మోహన్ రెడ్డి ఏదో నా చుట్టంలాగా. మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు అధ్యక్ష, మీ జగన్మోహన్ రెడ్డి, నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బాగానే ఉంటారు కదా, నాకు బాగుంటుంది అధ్యక్ష. 5 సంవత్సరాల నుంచి పేమెంట్లు ఎవరు ఇవ్వకుండా సర్వనాశనం చేసింది నన్ను జగన్మోహన్ రెడ్డి. నా ఫ్రెండ్ అంటారు, ఫ్రెండ్ లేదు బొచ్చు లేదు అధ్యక్ష, సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్, బట్ డెఫినెట్ గా వాడికి భాష అప్పుడప్పుడు మేము నేర్చుకున్నాను అప్పుడప్పుడు వచ్చి, అది తొలగిద్దాం. ఐఎమ్ సారీ, ఐఎమ్ విత్డ్రాయింగ్ మై వర్డ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. సభ్యులందరికీ కూడా మై అపాలజీస్ ఫర్ యూజింగ్ దట్ వర్డ్. మీరు అంటే అన్నారు, నన్ను ఇన్వాల్వ్ చేయడం అన్యాయం. అంటే మీకు చాలా చిన్న మాట అధ్యక్ష, సో అందుకు మీరు ఫీల్ అవుతున్నారేమో నాకు తెలియదు. ఎనీవే, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ అధ్యక్ష. నిజంగా ప్రపంచమంతా దీనిపైన ఉన్నప్పుడు మనము ఏదో ఒక ప్రస్తావన చేయకుండా మౌనంగా ఉంటామంటే డెమోక్రసీని కూనీ చేయటం, ఒక నమ్మకాన్ని కూనీ చేయటం దాంతో సమానం అధ్యక్ష. ఇఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అన్ ఇండివిజువల్, వీఆర్ నాట్ బాదర్డ్. డెఫినెట్లీ ఎవరైనా కంప్లైంట్ వస్తేనే కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజల డబ్బుని దోచేశాడు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ డబ్బుని కూడా దోచేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు బాబు సొమ్మని చెప్పి ఆ ప్యాలెస్ గురించి ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నామంటే అధ్యక్ష, 450 కోట్ల రూపాయలతోటి ఆయన ప్యాలెస్ రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోటి కట్టాడంటే అంతకంట దారుణం ఏమన్నా ఉంటుందా? ఆయన సొంత డబ్బులతోటి, దోచుకున్న డబ్బులతోటి, వేలాది కోట్ల రూపాయలతోటి ప్యాలెస్లు కట్టుకునేవండి. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దెన్ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్. బట్ పేపర్లు కోడై పూస్తూ ప్రతి పేపరు, ఇంగ్లీష్ పేపరు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, అన్ని పేపర్లు కూడా, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మౌనంగా ఉండటం అనేది నాకు కరెక్ట్ అధ్యక్ష. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఒక దర్యాప్తు సంస్థతోటి కూడా. మనం తీసుకోకపోతే ఎక్కడైతే ఏదైతే అమెరికాలో ఉన్న సంస్థ మనం మాజీ ముఖ్యమంత్రి పేరు పెట్టారో, పేరు ఎత్తి నువ్వు ఫలానా చోట ఇచ్చావు, ఫలానా చోట నుంచి మాకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి పేపర్స్ లో సవివరంగా రాసినప్పుడు కనీసం మాట కూడా మాట్లాడకుండా ఉంటే అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంతేనేమో అని చెప్పి ఒక రాంగ్ ఫీలింగ్ వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, దయచేసి దీన్ని సీరియస్ గా తీసుకుని చర్చించవలసిన అవసరం ఉండాలి. చర్చించకపోతే ఇది చాలా భయంకరమైన వ్యాధి కింద జరుగుతుంది అధ్యక్ష. ఇదివరకు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు వి షుడ్ నాట్ బి సైలెంట్, మనం మాట్లాడాలి అని చెప్పిన అలానే ఎయిడ్స్ అనే మహమ్మారి ఈ రాష్ట్రం నుంచే కాదు, దేశం నుంచి కూడా బయటికి వెళ్ళింది అధ్యక్ష. అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దురాఘాతాలని మనం సైలెంట్ గా మౌనంగా ఉండటం కూడా అప్రాప్రియేట్ కాదు. కాబట్టి తమరు కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది. మీరు సీట్లో కూర్చుంటే మాట్లాడకూడదని ఏమి లేదు అధ్యక్ష. పర్మిషన్ తీసుకుని హౌస్ పర్మిషన్ తప్పనిసరిగా అధ్యక్ష. మన రాష్ట్ర ప్రభుత్వ పేరు అట్లాగే రాష్ట్ర ప్రజల పేరు కూడా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో నాశనం అయిపోయింది అధ్యక్ష, ఇంటర్నేషనల్ గా, గ్లోబల్ గా. కాబట్టి నిజాలు తేల్చవలసిన బాధ్యత కూడా మనం కూడా తీసుకోవాలని చెప్పి మీరందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. ఇప్పుడే చాలా మంది సభ్యులు రాష్ట్రాన్ని గురించి, రాష్ట్ర ప్రతిష్ట గురించి బాధపడుతూ అనేక విషయాలు చెప్పారు. ఎన్నికల ముందు కూడా మేము ప్రజలకు చాలా విషయాలు చెప్పాం. కానీ 4వసారి నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడూ చూడనటువంటి, ఇంకా డీటెయిల్కి పోతా ఉంటే అనేకమైన ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయట వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇది చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఇన్ని తప్పులు చేయరు, అన్ని తప్పులు చేశారు. ఒక పక్కన
వ్యవస్థలు పూర్తిగా విధ్వంసమైనాయి. అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైంది. అప్పులు పరాకాష్ఠకు చేరాయి. తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకొని అనునిత్యం ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్ని విషయాలు కూడా వాస్తవాలు చెప్పినా ఆ వాస్తవాల్ని పక్కన పెట్టి వాళ్ళను నమ్మిన అసత్యాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన రాజకీయం. నేను చాలా మంది చూశాను, కానీ ఇంత బరితెగించి తప్పులు చేసి ఆ తప్పులను కూడా ఒప్పులుగా చిత్రీకరించడానికి ప్రజల దగ్గర తీసుకుపోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. 45 ఏళ్ళు నేను ఎక్కడ చూడలేదు, ఇలాంటి జరుగుతుందని కూడా ఊహించలేదు. అలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ప్రజలకు ఇచ్చాం. ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలి అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. ప్రజలు చాలా స్పష్టంగా మ్యాండేట్ ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్, 57% ఓటు శాతం. ఇది చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చారంటే అది ప్రజలు చూపించిన స్ఫూర్తి. ప్రజలు గెలిచారు, నిలబెట్టారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత గెలిచిన అభ్యర్థులపైన ఉంది. అందుకే మీరు చూస్తే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ మూడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడికక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టా. ఆ దిశలోనే ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే ఏదైనా సరే ఒక విజన్ ఉండాలి. నేను ఈరోజు కొత్తగా విజన్ ఎక్సర్సైజ్ చేయలేదు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా 1999 ఆ ప్రాంతంలోనే విజన్ 2020 తయారు చేశాం. తరువాత ఎక్సర్సైజ్ చేశాం. అప్పట్లోనే ప్రపంచంలోనే పేరుండే ఒక మేనేజ్మెంట్ కన్సల్టెన్సీకి అప్పచెప్పి విజన్ అంటే ఎట్లుండాలి, ఏ విధంగా నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, 20 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం ఎట్లుంటుంది, దానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద ఏ విధంగా పనిచేయాలి, మళ్ళీ 5 ఏళ్లకు ఒక్కసారి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెట్టుకుంటాం, బడ్జెట్ ప్రాధాన్యతలు ఎట్లుండాలి, పాలసీలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రోజు విజన్ 2020 ఇస్తే చాలా మంది ఆ రోజు కూడా 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు డబ్బులు లేవు, 3 నెలలు జీతాలు ఇవ్వలేదు. చెప్పాను ప్రజలకి, జీతాలు ఇవ్వలేము, ఓపిక పట్టండి, ఖజానా ఖాళీ అయింది, దయచేసి సహకరించాను. రెండో విషయం అధ్యక్ష, ఆ రోజుట్లో ₹2 కేజీ బియ్యం కూడా అతి ప్రియమైన ₹2 కేజీ బియ్యం కూడా రేటు పెంచాం. అనివార్య పరిస్థితిలో కరెంటు ఛార్జీలు పెంచాం. పెంచిన తర్వాత ప్రజలకు చెబితే ప్రజలు అర్థం చేసుకొని సహకరించారు. అదేవిధంగా నేను చెప్పింది, ఈ ప్రభుత్వం షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇది మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తు కంటే నమ్మారు. నమ్మిన తర్వాత మీరు చూస్తే అధ్యక్ష, దాని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈరోజు హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా. ఎవరు వచ్చినా కూడా, ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆటో పైలట్లో పనులయ్యే పరిస్థితి వచ్చాయంటే అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది. ఈ రోజు నేను ప్రవేశపెట్టే స్వర్ణాంధ్ర 2047 కూడా ఈ రోజే కాదు, దీన్ని కరెక్ట్గా ఫౌండేషన్ మనం వేసుకోగలిగితే తర్వాత ఎవరొచ్చినా ఎవరైనా సరే ఇర్రివర్సిబుల్ గా ముందుకు పోయే విధంగా ఈ రోజు ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే మరీ దుర్మార్గులు వస్తే మొన్న వచ్చినట్టు అమరావతిని విధ్వంసం చేసినట్టు, పోలవరాన్ని డయాఫామ్ వాలు మొత్తం గోదావరిలో కలిపేసినట్టు, లేకపోతే రేపు మనం కట్టిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు చెప్పారు, చాలా మంది బాగా ఆందోళన చెప్పారు అధ్యక్ష. వాస్తవం కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఈ రాష్ట్ర వాస్తవ పరిస్థితులు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళకు ఒక సెక్యూరిటీ లేకపోతే రారు, భద్రత కావాలి. ఆ భద్రత ఇచ్చే బాధ్యత మేము తీసుకున్నా,
ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏది అసాధ్యం కాదు, సాధ్యం. అది సాధ్యం చేయడానికి మనం ముందుకు పోతున్నాం. అదే సమయంలో మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఆ విషయం కూడా నేను చెప్తున్నా ప్రజలందరికీ. డబ్బులు 10 లక్షల దగ్గర 9,74,000 కోట్ల రూపాయలు అప్పు కట్టాలి, సర్వీసింగ్ చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం సూపర్ 6 కానీ, అదే సమయంలో మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చాలి. మళ్ళీ మనం అభివృద్ధికి డబ్బులు ఖర్చు పెడితేనే మళ్ళా సంపద సృష్టిస్తాం. కాబట్టి అంత ఈజీ అని నేను చెప్పను, కానీ అసాధ్యం మాత్రం కాదు. కేంద్రం సహకరించాలి. ఒకప్పుడు మీరు చూస్తే ఏదైతే అమరావతిని పూర్తి చేస్తుంటే ఈ రోజుకి అమరావతిలోనే ఒక 10,000, 15,000 కోట్ల రూపాయల సంవత్సరం ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వస్తుందంటే హైదరాబాద్లో వస్తుంది. కర్ణాటక రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వస్తుందంటే బెంగళూరు నుంచి వస్తుంది. తమిళనాడుకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే తెలంగాణ చెన్నై నుంచి వస్తుంది. అంటే అలాంటి రాజధాని చేసి 3 ముక్కలాటాడి 5 సంవత్సరాలు క్రూషియల్ టైంని పూర్తిగా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే ఈరోజు పోలవరం పూర్తి అయి ఉండి కొంతవరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి ఉంటే, ఇరిగేషన్ కానీ మనం నీళ్లు ఇవ్వగలిగితే వ్యవసాయం బాగా అభివృద్ధి అయ్యేది. వ్యవసాయం పెరిగితే రైతులు బాగుపడేవాళ్ళు. రైతులు పండించిన పంటల వల్ల జీఎస్టీపీ వచ్చేది. రైతులకు కొనుగోలు శక్తి పెరిగితే వాళ్ళు కొనుగోలు చేసిన వస్తువుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పేదరిక నిర్మూలనకు ఉపయోగపడేది. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని 2047 విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని వీలైనంత తొందరలోనే ఇనాగరేట్ చేస్తాం. మీ అందరికీ చెప్పాం, మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు చెప్పగలిగితే చెప్పండి, కాకపోతే మీరు రాసివ్వండి. ఇంకా వినూత్నమైన ఆలోచనలు మీకు వస్తే ఆ ఆలోచనలు కూడా ఇవ్వండి. అన్ని ఆలోచనలు ఎగ్జామిన్ చేస్తాం, ఫైనల్గా అడాప్ట్ చేస్తాం. ఇది అడాప్ట్ చేయడమే కాదు, మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, జవాబుదారీతనంగా పనిచేస్తాం. ఈ రోజు నేను తయారు చేస్తే విజన్ 4.0 విజన్ వర్షన్ 1. ఈ వర్షన్ 1 2047కి ఇస్తాం. ఎవ్రీ ఇయర్ మళ్ళా మారిన పరిస్థితులకు అనుగుణంగా వర్షన్లు మారుతూ ఉంటాయి. 5 ఏళ్లలో 4.0 వస్తుంది, 4.1 వస్తుంది, 4.2 వస్తుంది, 4.3 వస్తుంది. 5 ఏళ్లకు 5 వస్తాయి. 5 చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రజలకు మళ్ళా చెప్తాం, మీరు ఇది చెప్పాం, ఇది మేము చేశాం. ఎక్కడన్నా చేయలేకపోతే ఎందుకు చేయలేం కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మళ్ళీ అడుగుతాం మ్యాండేట్. మళ్ళీ నా 5వసారి ముఖ్యమంత్రులు అయ్యి మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి విజన్ 5.0 తీసుకొస్తాం. 2047 వరకు ఇప్పుడు మీరు చూస్తే గుజరాత్లో మీరు చూశారు, 30 ఏళ్లుగా ఒకే పార్టీ ఉంది, బీజేపీనే ఉంది అక్కడ. లేకపోతే చాలా రాష్ట్రాల్లో మొన్నే హర్యానాలో 3 సార్లు వాళ్ళే గెలిచే పరిస్థితికి వచ్చారు. మనం ప్రజల కోసం పనిచేసి ప్రజలను కన్విన్స్ చేసి మన ప్రవర్తన వల్ల మన పనుల వల్ల ప్రజలకు గాని చైతన్యవంతులు చేయగలిగితే, ప్రజల్ని మోటివేట్ చేయగలిగితే, ప్రాపర్గా చెప్పగలిగితే ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు నేను 9వసారి ఎమ్మెల్యే, 10వసారి కూడా అవుతాం. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే అక్కడ వరుసగా ఓటేస్తున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు 8 సార్లు వేశారు, 9వసారి ఓటేస్తారు. ఓటేసిన ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, మన ప్రవర్తన ఇంపార్టెంట్. వాళ్ళు మనల్ని ఆమోదించాలి, వాళ్ళ కోసం మనం పనిచేసిన నమ్మకాన్ని కలిగించాలి. వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే ప్రజలు మనతోనే ఉంటారు. అది చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఆ దిశగా మీరందరూ ఆలోచించి ముందుకు వస్తారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రజలందరికీ కోరుకుంటున్న దిశ మీ ద్వారా ఈ రోజు మేము ఇచ్చిన డాక్యుమెంట్ ఒక చరిత్ర.